తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు గొప్ప అవకాశం. జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కొలువులలో గొప్ప ప్రభంజనం సృష్టించిన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ ప్రశాంత్ వర్మ సారథ్యంలో శిక్షణ తీసుకున్న వారిలో 60% పైగా ఉద్యోగాలను సాధించిన సంస్థ ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు సులభతరంగా అర్థమయ్యే విధంగా పాఠ్యాంశాల బోధన మా ప్రత్యేకత. క్రమం తప్పకుండా డైలీ వీక్లీ టెస్టులు కండక్ట్ చేస్తూ విద్యార్థుల అవగాహన అంచనా వేస్తూ శిక్షణ ఇవ్వడం మా లక్ష్యం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ సదుపాయం కలదు. డిజిటల్ అసిస్టెంట్, కమ్యూనికేషన్ కానిస్టేబుల్, జూనియర్ లైన్మెన్ కొత్త బ్యాచ్లు ప్రారంభమైనవి. ఇప్పుడే రిజిస్టర్ చేసుకున్నటకు సంప్రదించండి 6309398306. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ మొబైల్ యాప్ గూగుల్ ప్లే స్టోర్ యందు కలదు. ఇన్స్పైర్ ఇండియా అకాడమీ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. మా బ్రాంచ్లు హైదరాబాద్, హన్మకొండలో కలవు. హాయ్ హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. నేను మీ ప్రశాంత్ వర్మ. ఏపీ సిపిడిసిఎల్లో మనకి 86 పోస్టులకు గాను మనకు నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ అనేవి నెక్స్ట్ మంత్ May 23 అనేది ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించి ఈ ఎగ్జామ్లో మనకి మ్యాగ్నెట్స్ సంబంధించినటువంటి లెసన్ కూడా ఉంది. ఆ మ్యాగ్నెట్స్లో ఏమేమి విషయాలు అడుగుతాడు, ముఖ్యమైనటువంటి ప్రమాణాలు ఏంటి, వాటి గురించి మనం ఇప్పుడు చూడబోతున్నాం. సాధారణంగా మనం చూస్తే ఒకటి ఎంఎంఎఫ్ అంటే ఎంఎంఎఫ్ నెంబర్ 1 ఎంఎంఎఫ్ అంటే మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్. మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ని సింపుల్గా ఎంఎంఎఫ్ అని పిలుస్తారు. మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ని ఎంఎంఎఫ్ అని మనకు పిలవడం జరుగుతుంది. దీనికి ప్రమాణాలు ఏంటి, దీనికి డెఫినేషన్ ఏంటి అని చూస్తే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ని ఎంఎంఎఫ్గా పిలుస్తారు. ఈ నెంబర్ ఆఫ్ టర్న్స్ని క్యాపిటల్ Nతో సూచిస్తే కరెంట్ని దేంతో సూచిస్తారండి, I. కాబట్టి దీనికి ప్రమాణాలు ఏంటి అని అంటే ఆంపియర్ టర్న్స్ దీని యొక్క ప్రమాణాలు. ఎంఎంఎఫ్ యొక్క ప్రమాణాలు. ఎంఎంఎఫ్ అంటే ఏంటిది, మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ యొక్క ప్రమాణాలు. నెంబర్ 2 ఫ్లక్స్, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కి ప్రమాణాలు ఏంటి, ఓకేనా? అయస్కాంతం యొక్క ఫ్లక్స్కి ప్రమాణాలు ఏంటి, అభివాహానికి ప్రమాణాలు, అయస్కాంత అభివాహానికి ప్రమాణాలు ఏంటి, దీనికి డెఫినేషన్ ఏంటి. దీనికి కామన్గా ఉండేటువంటి ఇంతకుముందు ఏంటి, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ అన్నాం కదా. ఈ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అంటే ఏంటండి అంటే ఎంఎంఎఫ్ బై రిలాక్టెన్స్. ఎంఎంఎఫ్ అంటే అర్థం ఏంటి, ఇప్పుడు మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్, అంతే కదా. మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్ని మనలు ఎంఎంఎఫ్ అంటారు. రిలాక్టెన్స్ని దేంతో సూచిస్తున్నారు, క్యాపిటల్ ఎస్తో సూచిస్తున్నారు. ఇక్కడ ఎంఎంఎఫ్ అంటే ఏంటి, ఎంఎంఎఫ్ అంటే ప్రిన్సిపల్ ఏంటి, N ఇంటూ I, అంతే కదా. N ఇంటూ I అంటే నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇంటూ కరెంట్ ఇంటూ రిలాక్టెన్స్ బై రిలాక్టెన్స్. దీనికి ప్రమాణాలు ఏంటి ఇక్కడ అంటే ఆంపియర్ టర్న్స్. దేనికి ప్రమాణాలు, దీనికి ప్రమాణాలు N ఇంటూ Iకి ప్రమాణాలు ఏంటి, ఆంపియర్ టర్న్స్. ఈ ఆంపియర్ టర్న్స్ బై ఎస్ అంటే ఏంటి అంటే హెన్రీ ఇన్వర్స్. దీన్ని ఇలా రాస్తే మనకి ఏమొస్తుంది మిత్రమా అంటే జస్ట్ ఇది వెబర్. ఏంటండి, వెబర్ అంటే మ్యాగ్నెటిక్ ఫ్లక్స్కు ప్రమాణాలు ఏంటి, వెబర్. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ ప్రమాణాలు ఏంటండి, వెబర్. నెంబర్ 3 మరి రిలాక్టెన్స్ మీన్స్. రిలాక్టెన్స్ అంటే ఏంటి, రిలాక్టెన్స్ ఇండికేట్స్, ఎగ్జామినేషన్లో వస్తుంది, జాగ్రత్తగా వినాలా. రిలాక్టెన్స్ ఈక్వల్స్ టు S equals to length by area and permeability. లెంత్ అంటే ఏంటి మనకు తెలుసు. లెంత్ అంటే ఏంటిది, పొడవు. దేని పొడవు, ఆ యొక్క మ్యాగ్నెట్ పొడవు. ఏరియా అంటే ఏంటండి, వైశాల్యము లేదా ఏరియా. μ0 అంటే గాలి యొక్క పర్మియబిలిటీ.
గాలి యొక్క పర్మియబిలిటీ. మ్యూ ఆర్ మీన్స్ రిలేటివ్ పర్మియబిలిటీ, అంటే సాపేక్ష పర్మియబిలిటీ. రిలేటివ్ పర్మియబిలిటీ ఏమంటారు? మ్యూ ఆర్. మ్యూ జీరో అంటే ఎయిర్ పర్మియబిలిటీని మ్యూ జీరో అంటారు. ఇక్కడ మనకు హౌ టు డిఫైన్ ద ఎస్. ది ఎస్ ఈక్వల్స్ టు లెంత్ బై ఏరియా ఇంటూ మ్యూ బై మ్యూ ఆర్. కాబట్టి దీన్ని ఎలా అంటే ఇన్వర్స్ ఆఫ్ హెన్రీ అంట. 1/h ఏమంటారండి? 1/h. 1/h అంటే h మీన్స్ హెన్రీ. 1/h అంటే ఏంటి? h మీన్స్ ఏంటి? హెన్రీ. కాబట్టి దీన్ని ఏమంటారంటే హెన్రీ ఇన్వర్స్ అని అంటారు. దీన్ని రిలాక్టెన్స్ని హెన్రీ ఇన్వర్స్ అనిగా పిలుస్తారు. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన. అంటే వాల్యూ ఆఫ్ మ్యూ జీరో, ది మ్యూ జీరో వాల్యూ అనేది కాన్స్టెంట్ 4π × 10⁻⁷/h/m. 4π × 10⁻⁷/h/mని ఇది మ్యూ జీరోగా అంటాం. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి ఈక్వేషన్. ఇది కాన్స్టెంట్ వాల్యూ 4π × 10⁻⁷h/mగా మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం. రెండో అంశం ఏంటి ఇక్కడ మనం చూస్తే, ఇక్కడ ఫ్లక్స్ డెన్సిటీ. నెంబర్ 4 ఇక్కడ రాస్తున్నాను. ఫ్లక్స్ డెన్సిటీ అంటే అయస్కాంత తీవ్రత లేదా అయస్కాంత సాంద్రత అంటే అయస్కాంతత్వ సాంద్రత లేదా అయస్కాంతత్వ తీవ్రత. ఫ్లక్స్ డెన్సిటీ అంటే ఏ విధంగా ఉండాలి? దీని యొక్క ప్రిన్సిపల్ అంటే ఫ్లక్స్ బై ఏరియా. దీన్నే అయస్కాంత భ్రామకము అని కూడా పిలుస్తారు. ఏమంటారు? అయస్కాంత భ్రామకం. ఫ్లక్స్ బై ఏరియా అంటే మనకు తెలుసు, ఏరియా అంటే ప్రమాణ వైశాల్యం, అంటే ఫ్లక్స్ బై లెంత్ ఇంటూ బెర్త్, ఈ విధంగా రాస్తాం. కాబట్టి ఫ్లక్స్కు ప్రమాణాలు ఏంటి? వెబర్ బై మీటర్ స్క్వేర్. మీటర్ ఇంటూ మీటర్ స్క్వేర్. వెబర్ బై మీటర్ స్క్వేర్ని ఫ్లక్స్ డెన్సిటీగా మనం పిలుస్తాం. ఎగ్జామ్లో మనల్ని ముఖ్యంగా అడిగే ఆస్కారం ఉన్నటువంటి టాపిక్ ఏంటండి అంటే కరెంట్కి మరియు మ్యాగ్నెట్కి మధ్య ఉన్న రిలేషన్ మనం ఏ విధమైనటువంటి సంబంధం పరంగా చూస్తాం. సాధారణంగా ఈ కరెంటుని మ్యాగ్నెట్స్ని చూపించే విధానాలలో వీటి ప్రమాణాలు ఏది దేనికి సమానం, అయస్కాంతంలో ఏ విలువ విద్యుత్తులో అంటే కరెంట్లో ఏ విలువకు సమానం, ఇట్లా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు. కాబట్టి సింపుల్గా మనం చూద్దాం. ఫస్ట్ వన్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయాలు. నెంబర్ 1, ఇటుకెళ్ళి అయస్కాంతము అంది. అయస్కాంతత్వము, ఇటుకెళ్ళి విద్యుత్. ఈ రెండుంటిని కలిగే ప్రేరణే విద్యుత్ అయస్కాంత ప్రేరణ అని పిలుస్తాం. సింపుల్గా గుర్తుంచుకోండి. ఇక్కడ విద్యుత్, ఇది నెంబర్ 1. అయస్కాంతత్వములో విద్యుత్తులో అంటే విద్యుత్ వల్ల కలిగే ప్రేరణ విద్యుత్ అయస్కాంత ప్రేరణ. ఈ విద్యుత్ అయస్కాంత ప్రేరణ ఏ విధంగా చూపిస్తుంది అని చూస్తే, అయస్కాంతత్వంలో మనము అయస్కాంతత్వాన్ని ఎంఎంఎఫ్ అని కనుక చూపిస్తే, ఎంఎంఎఫ్ అని అనుకుంటే, విద్యుత్ విషయానికి వచ్చే వరకు విద్యుత్ అయస్కాంతంలో ఈఎంఎఫ్గా మారుతుంది. ఎంఎంఎఫ్ అంటే మాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్. ఎంఎంఎఫ్ అంటే అర్థం ఏంటండి అంటే మ్యాగ్నెటిక్ మోటివ్ ఫోర్స్. ఈఎంఎఫ్ అంటే అబ్రివేషన్ ఏంటి అంటే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫోర్స్ని ఈఎంఎఫ్గా అభివర్ణిస్తారు. రెండవది అయస్కాంతత్వంలో రిలాక్టెన్స్ అనున్నది విద్యుత్ విషయానికి వస్తే అది ఏమవుతుందంటే రెసిస్టెన్స్ అవుతుంది.
విద్యుత్ విషయానికి వస్తే అది ఏమొస్తుందండి, రెసిస్టెన్స్గా మారిపోతుంది. మూడవది అయస్కాంతంలో ఫ్లక్స్ అని పిలిస్తే, మనకి విద్యుత్లో కరెంటులో దీన్ని ఏమని పిలుస్తారంటే ఫ్లక్స్, విద్యుత్లో మనం దీన్ని కరెంట్ అని పిలుస్తాం. ఈ ఫ్లక్స్ని మనం ఇలా పైతో సూచిస్తే కరెంటుని మనం సింపుల్గా ఐతో సూచిస్తాం. సింపుల్. ఓకే. నెంబర్ ఫోర్త్ పాయింట్ ఫ్లక్స్ ఇంటెన్సిటీ. ఫ్లక్స్ ఇంటెన్సిటీ అని మనం ఇందులో చూస్తే, దీంట్లో విషయానికి వచ్చేవరకు కరెంట్లో, విద్యుత్తుల విషయానికి వచ్చేవరకు కరెంట్ ఇంటెన్సిటీ అవుతుంది. కరెంట్ ఇంటెన్సిటీ తీవ్రత, ఫ్లక్స్ యొక్క తీవ్రత అయితే కరెంట్ యొక్క తీవ్రత, విద్యుత్ యొక్క తీవ్రత. నెంబర్ 5 అయస్కాంతత్వంలో పర్మియబిలిటీ అని మనం పిలిస్తే కండక్టివిటీ అని పిలుస్తారు. కండక్టివిటీ, వాహకత్వము, కండక్టివిటీ అని పిలుస్తారు. ఎంఎంఎఫ్ అంటే అయస్కాంతము, రిలాక్టెన్స్ అంటే అయస్కాంతము, ఫ్లక్స్ ఇంటెన్సిటీ, పర్మియబిలిటీతో పాటుగా ఫ్లక్స్ డెన్సిటీ, కరెంట్ డెన్సిటీ, ఇటువైపు ఫ్లక్స్ డెన్సిటీ, ఇటువైపు కరెంట్ డెన్సిటీ అనేవి ఉంటాయి. మనకి ఇప్పుడు క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారు, క్వశ్చన్ని ఏ విధంగా అడిగేటువంటి ఆస్కారం ఉందో చూద్దాం. ఎంఎంఎఫ్కి ప్రమాణాలు ఏంటి అంటే యాంపియర్ టర్న్స్. ఎంఎంఎఫ్కి ప్రమాణాలు ఏంటి మిత్రమా? యాంపియర్ టర్న్స్. దీన్ని ఏమని పిలుస్తారంటే గిల్బర్ట్ అని పిలుస్తారు. ఎంఎంఎఫ్కి ప్రమాణాలు ఏంటి? యాంపియర్ టర్న్స్. దీన్ని ఏమని పిలుస్తున్నాం? గిల్బర్ట్ అని పిలుస్తాం. ఈఎంఎఫ్ అంటే ఏంటి? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి ప్రమాణాలు ఏంటి? ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి ప్రమాణాలు ఇన్ వోల్స్లో మెజర్ చేస్తారు. ఎలక్ట్రోమోటివ్ ఫోర్స్కి ప్రమాణాలు ఏంటి అంటే ఇన్ వోల్స్, అంటే వోల్స్లో దీన్ని మెజర్ చేస్తారు. నెక్స్ట్ రిలాక్టెన్స్కి ప్రమాణాలు ఏంటి అంటే హెన్రీ ఇన్వర్స్. రెసిస్టెన్స్కి ప్రమాణాలు ఏంటి? రెసిస్టెన్స్కి ప్రమాణాలు ఓమ్స్. అనండి ఒకసారి, ఓమ్స్ అనేవి, ఓమ్ అనేది రెసిస్టెన్స్ యొక్క ప్రమాణాలు. ఫ్లక్స్కు ప్రమాణాలు ఏంటి? వెబర్ ఫ్లక్స్కు ప్రమాణాలు. కరెంటుకు ప్రమాణాలు ఏంటి? యాంపియర్ అనేది కరెంటుకు ప్రమాణాలు. ఫ్లక్స్ ఇంటెన్సిటీకి ప్రమాణాలు ఏంటి? వెబర్ మీటర్. కరెంటు ఇంటెన్సిటీకి ప్రమాణాలు ఏంటి? యాంపియర్ మీటర్స్. పర్మియబిలిటీకి ప్రమాణాలు ఏంటి? హెన్రీ బై మీటర్స్. పర్మియబిలిటీకి ప్రమాణాలు ఏంటి అండి? హెన్రీ బై మీటర్స్. యాక్టివిటీకి ప్రమాణాలు ఏంటి? ఓమ్కి రివర్స్ మో, లేదా దీన్ని ఓమ్ ఇన్వర్స్ అని కూడా పిలుస్తారు. ఫ్లక్స్ డెన్సిటీకి ప్రమాణాలు వెబర్ మీటర్ స్క్వేర్. కరెంట్ ఇంటెన్సిటీకి ప్రమాణాలు ఏంటి అంటే యాంపియర్ మీటర్ స్క్వేర్. ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి ఆస్కారం ఉన్నటువంటి టాపిక్. మనకి ఎగ్జామ్లో ఏ విధంగానైనా మనల్ని టాపిక్ అడగవచ్చు. కాబట్టి అభ్యర్థులకు నేను చెప్పేది ఒకటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ యొక్క అయస్కాంతత్వం యొక్క లెసన్ మీద మీరు ఫోకస్ చేయాలి అని అనుకుంటే, ఇందులో అయస్కాంతత్వానికి విద్యుత్కి ఉన్నటువంటి డిఫరెన్స్ పరంగా ఫోకస్ చేస్తే మీరు ఈజీగా మంచి స్కోర్ సాధించడానికి అవకాశాలు ఉంటాయి. ఎంఎంఎఫ్ అంటే గిల్బర్ట్, ఈఎంఎఫ్ అంటే ఓల్స్, రిలాక్టెన్స్కి ప్రమాణాలు హెన్రీ ఇన్వర్స్, రెసిస్టెన్స్కి ఓమ్ ఇన్వర్స్, ఫ్లక్స్కి వెబర్, కరెంట్కి యాంపియర్స్, ఫ్లక్స్ ఇంటెన్సిటీకి వెబర్ మీటర్ స్క్వేర్, కరెంట్ ఇంటెన్సిటీకి మీటర్, అండ్ ఫ్లక్స్ పర్మియబుల్ అంటే మన పర్మియబిలిటీకి హెన్రీ పర్ మీటర్ ఇన్వర్స్, కండక్టివిటీకి మో ఇన్వర్స్, ఫ్లక్స్ డెన్సిటీకి ప్రమాణాలు వెబర్ మీటర్ స్క్వేర్, దాంట్లో యాంపియర్ మీటర్ స్క్వేర్. ఈ యొక్క డిఫరెన్స్ పరంగా కూడా మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అడుగుతారు. కాబట్టి ఒక్కొక్కటి క్షుణ్ణంగా నేర్చుకుంటూ మీరు వెళ్తే ఈజీగా సక్సెస్ కావచ్చు. విష్ ఆల్ ద బెస్ట్. అందరికీ కూడా విజయం సాధించాలని కోరుకుంటూ, మనం లాస్ట్ టైం కూడా ఎస్పీడీసీలో చాలా అద్భుతమైన రిజల్ట్స్ని కూడా తీసుకురావడం జరిగింది. ఈసారి కూడా పూర్తి స్థాయి రిజల్ట్స్ని కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేయబోతుంది మన ఇన్స్పైర్ ఇండియా అకాడమీ. కాబట్టి సిపిడిసిఎల్లో ఆల్రెడీ మనకు తెలంగాణలో నా విద్యార్థులు చాలామంది జూనియర్ లైన్మెన్గా స్థిరపడడం జరిగింది. అలానే ఏపీలో కూడా జూనియర్ లైన్మెన్ ఉద్యోగాల కోసం, పోటీపడే అభ్యర్థుల కోసం
నా వంతుగా నేను సహకారం అందించేటువంటి ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తూ ముందుకు వెళ్తానని కోరుకుంటూ అందరికీ విష్ ఆల్ ద బెస్ట్.